తెలంగాణలో 2 ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే 18 వరకు నామినేషన్ల గడువు ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి 2 ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విడివిడిగా నిర్వహిస్తే ఒకటి బీఆర్ఎస్కి మరొకటి కాంగ్రెస్కి దక్కేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం బలాబలాలు చూసినట్టయితే బీఆర్ఎస్కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్కి దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకేసారి నిర్వహిస్తే చెరొక సీటు గెలుచుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈసీ నిర్ణయించినటువంటి దాని ప్రకారం వేరువేరుగా ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో 2 సీట్లు కూడా కాంగ్రెస్ గెలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నెల 11న నోటిఫికేషన్ రానుంది. మొత్తానికి మనం ఎమ్మెల్సీ బలాబలాలు చూస్తే బీఆర్ఎస్కే ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు, కాంగ్రెస్కు కేవలం 1-2 మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. 2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది.